హాయ్, వెల్కమ్ టు మహామ్యాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మనతో పాటు పద్మావతి మల్లాది గారు ఉన్నారు. ఆవిడ రచయిత, డైరెక్టర్. ఆవిడ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ గాంధీ తాత చెట్టు ఈ నెల 24న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అందులో మన డైరెక్టర్ సుకుమార్ గారి అమ్మాయి సుకృతి వేణి మెయిన్ లీడ్ చేసింది. మరి ఈ సినిమా గురించి అలాగే తన కెరియర్ గురించి పద్మావతి గారు ఏం చెప్తారనేది ఆవిడ మాట్లాడిందాం. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, మీ ట్రైలర్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ రిలీజ్ రోజున మీరు వ్యక్తం చేసిన ఎమోషన్ కానీ అన్నీ చూశాను నేను ఆ రోజు. ఓకే. సో సమ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే. సో 24న ఎటు ఆడియన్స్ ముందుకు రాబోతుంది సినిమా. ఏంటి మేము ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు ఆడియన్స్ కానీ ఎవరైనా సినిమా మీద? ఒక మంచి సినిమా, ఆనెస్ట్ సినిమా చూడాలని ఎక్స్పెక్ట్ చేయండి. ఐ థింక్ మీరు యూ విల్ బీ హ్యాపీ. అంటే ఇట్స్ హ్యాపీ ఫిల్మ్. చూసాక ఒక మంచి ఎమోషనల్ రైడ్, మంచి విషయాలు, వామ్ ఫిల్మ్. అంటే ఇవాళ రేపు సినిమా అనేది కంప్లీట్ కమర్షియల్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలో గాంధీ తాత చెట్టు ఒక సాఫ్ట్ టైటిల్, అసలు థియేటర్కి ఆడియన్స్ రావడమే కష్టంగా ఉన్న పీరియడ్ ఇది. సో ఈ సాఫ్ట్ టైటిల్తో మీరు సినిమాని థియేటర్లో రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ దగ్గర నుంచి, అంటే ఓపెనింగ్స్ అనేవి చాలా ప్రభావం చూపిస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం. సో ఎలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే సుకుమార్ అనే ఒక బ్రాండ్ నేమ్ అటు మీ సినిమాలో ఉంది కాబట్టి ఓకే. బట్ ఈవెన్ దో స్టార్స్కి కూడా ఈరోజు ఓపెనింగ్స్ అనేవి కరువు అవుతున్న రోజుల్లో సో మీ అంచనా ఏంటి అసలు? అంటే లాస్ట్ ఇయర్ తీసుకుంటే అన్ని మంచి సినిమాలు ఆడాయి, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు. లాస్ట్ ఇయర్ వాజ్ అ వెరీ గుడ్ ఇయర్ కదా. అండ్ వేరే లాంగ్వేజెస్లో ఎప్పుడు తెలుగు ఆడియన్స్ ఏ సినిమా వచ్చినా రిసీవ్ చేసుకొని చూస్తారు. మలయాళం సినిమాలో మంచి సినిమా ఉంటే చూసి అప్రిషియేట్ చేస్తారు. ఆ థియేటర్లో కూడా మన దగ్గర బాగా ఆడతాయి. మన లాంగ్వేజ్ ఫిల్మ్స్ బయట ఆడే కంటే బయట లాంగ్వేజ్ ఫిల్మ్స్ మన దగ్గర చాలా బాగా ఆడతాయి. ఐ థింక్ మంచి సినిమా అంటే తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేశారని నా ఫీలింగ్. సో గాంధీ అని ఒక పేరు పెట్టుకున్న ఒక 15 ఏళ్ళ అమ్మాయి గురించి కదా. ఓకే. మోర్ దెన్ మహాత్మా గారి కంటే ఈ అమ్మాయి గురించి కదా. అంటే సొసైటీ అనేది ఇప్పుడు ఎలా ఉందనేది మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇప్పుడు ఒక చెంప మీద కొడితే 2 చెంపలు కొట్టే రోజులు ఇవి. అలాంటి టైంలో గాంధీ గారి లాగా ఒక చెంప మీద కొడితే ఆ 2వ చెంప కూడా చూపించే రోజులు అనేవి కావు. సో ఈ పర్టికులర్ దీంట్లో గాంధీ గారి సిద్ధాంతంతో సినిమా అనేది ఎంతవరకు కరెక్ట్, అసలు ఏంటి మీ ధైర్యం ఏంటి అని? మీరే అన్నారు కదా ఇప్పుడు, అంటే ఈ టైమ్స్ హేట్రెడ్ కొంచెం ముందు కంటే ఎక్కువ పెరిగింది. అండ్ కొంచెం సోషల్ మీడియా ప్రభావమే ఉండొచ్చు. ఈ జనరేషన్ పిల్లలు వీళ్ళు చాలా నెగటివిటీ ఫేస్ చేస్తారు సోషల్ మీడియాలో. మన జనరేషన్కి చిన్నప్పుడు మనకి ఇంత నెగటివిటీ లేదు. మనకు చాలా ఫ్రీడమ్ ఉండేది. మనకు కావాల్సింది చేసుకోవచ్చు, కావాల్సినట్టు ఉండొచ్చు. ఇప్పుడు ఉన్న పిల్లలకి వాళ్ళకి ఏం చేసినా వాళ్ళ మీద జడ్జ్మెంట్ ఉంటుంది. చాలామంది కామెంట్ చేస్తారు, ఎంతమంది చూస్తారో మనకు తెలీదు. సో ఇలాంటి టైంలోనే ఇంకా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను నేను ఫర్ కిడ్స్ టు నో నాన్ వైలెన్స్ కానీ, పీస్ కానీ, లవ్ కానీ, హోప్ కానీ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ టైంలో ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. సో మీరు నాన్ వైలెన్స్ అనేదాన్ని ప్రధానంగా తీసుకొని మీరు సినిమా మెయిన్ థ్రెడ్ అదే కదా. సో ఒక పల్లెటూరి వాతావరణంలో జరిగే కథ ఇది. నా ఉద్దేశం ప్రకారం పల్లెటూరులు కూడా కలుషితమైపోయింది ఇప్పుడు. ఓకే, చూస్తున్నాం మనం పర్టికులర్గా. సో ఈ పల్లెటూరు నేపథ్యంలో కథను తీసుకొని నాన్ వైలెన్స్ని ప్రధానమైన ఆయుధంగా తీసుకొని మీరు అంత బలంగా కథ తయారు చేసుకున్నారు కదా. ఇందులో ఉన్న మెయిన్ పేయింగ్ ఎలిమెంట్ ఏంటి ఆడియన్స్కా? ఏదైనా ఆడియన్స్కి పేయింగ్ ఎలిమెంట్ అంటే ఏంటి అసలు? పేయింగ్ ఎలిమెంట్ అంటే ఎలా, నాకు అర్థం కాలే. అంటే సపోజ్ ఇప్పుడు గాంధీ తాత చెట్టు ఈ టైటిల్ చూసి నేను థియేటర్కి వెళ్ళాలి, బయట ఒక పల్లెటూరు వ్యక్తులు కానీ, ఒక మిడిల్ క్లాస్ టౌన్స్లో కానీ ఈ సినిమా పోస్టర్ చూడగానే
ఈ సినిమా మనకి చూడొచ్చు మనం అనే ఒక ఇంటెన్షన్ ఎందుకు రావాలి, వెళ్ళాలంటున్నారా? ఇంటెన్షన్ రావాలి. ఓకే ఓకే, అర్థమైంది. సో ఇది యాక్చువల్లీ ఫెస్టివల్స్కి వెళ్ళినా ఇన్ని అవార్డ్స్ వచ్చినా ఇట్స్ ఎ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. నాకు చూసిన పిల్లలు ఎవరు అంటే, నేను సినిమా వాళ్ళని మిగతా పెద్దవాళ్ళని పక్కన పెడుతున్నాను, పిల్లలు ఎవరికోసం అయితే నేను సినిమా తీసాను ఇప్పటివరకు ఒక 30-40 పిల్లలు చూసుంటారు, వాళ్ళు ఎవరు నాకు బోర్ కొడుతుందని చెప్పలేదు. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు బాగా, పెద్దవాళ్ళు ఎనీవేస్ ఎంజాయ్ చేశారు. అండ్ దీంట్లో జస్ట్ గాంధీ ప్రిన్సిపల్స్ గురించే కాకుండా ఎన్వైరన్మెంట్ గురించి చాలా ఉంది, రిలేషన్షిప్స్ గురించి చాలా ఉంది. నా వల్ల అయినంత మంచి దీంట్లో నింపడానికి ట్రై చేశాను నేను. సో దానికోసం ఐ వాంట్ ఎవ్రీ కిడ్ టు వాచ్. అంటే చెడుని గుర్తించినంత తొందరగా మంచిని గుర్తించరు అనేది వాస్తవం. ఈవెన్ సినిమాల్లో కూడా ఇప్పుడున్న సొసైటీలో కానీ ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కానీ ఒక కథానాయకుడు కొంచెం విలన్ షేడ్స్ ఉంటే ఎక్కువగా లైక్ చేస్తున్నారు. సో ఇలాంటి టైంలో ఇప్పుడు మీరు అన్నారు ఈ సినిమా చూశారు, కిడ్స్కి సినిమాలు చూపించారు. సో ఆ కిడ్స్ చూసిన కిడ్స్ ఈ సినిమాలో నచ్చిన అంశాలంటే ఏం చెప్తున్నారు? వాళ్ళకి ఏం నచ్చింది సినిమాలో? వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ జర్నీ ఏదైతే ఉందో, తన చెట్టును కాపాడాలి అని చేసే మొండి ప్రయత్నం ఉంది కదా, అది చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ద మెయిన్ నేను అది ఈ సినిమా తీసిందే అంటే చిన్నపిల్లలకి కూడా వాళ్ళు లైఫ్లో ఒక పర్పస్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి, ఒకటి ఏదైనా ఇఫ్ యూ కేర్ అబౌట్ సంథింగ్ దానికోసం ఎంత దూరం అయినా వెళ్ళి చేయాలి అన్న మెసేజ్ పిల్లలకి అందాలనుకున్నా. అది వాళ్ళే, నేను ఫస్ట్ పిల్లలు చూసాక నేను వాళ్ళని అడుగుతాను, నీకేం అర్థమైంది ఈ సినిమా గురించి, నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావని. సో వాళ్ళు నాకు క్లుప్తంగా కరెక్ట్గా నేను ఏం చెప్పాలనుకున్నానో చాలామంది నాకు అలాగే చెప్పారు. ఒక 5 ఏళ్ళ పిల్లల నుంచి 15 ఏళ్ళ పిల్లల దాకా వాళ్ళు కరెక్ట్గా నన్ను అర్థం చేసుకుంటున్నారు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ నా ఫ్రెండ్స్ చూసినప్పుడు సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అని మాట్లాడతారు, కానీ పిల్లలు మాత్రం కథ గురించి మాట్లాడతారు. నాకు అది చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అంటే సినిమా చూస్తున్నంతసేపు ఎంజాయ్ చేయటం వేరు, ఆ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఆ సినిమా తాలూకు ప్రభావం వాళ్ళలో ఉండాలి. అవును. సో అలాంటి ఇలా మా మీద ఈ సినిమా ఇంతలా ప్రభావం చూపించిందని ఏ కిడ్ అయినా మీతో అన్నారా? ప్రభావం చూపించింది అని వాళ్ళ మాటల్లో ఆర్టికులేట్ చేయలేరు పిల్లలు. ఓకే. కానీ చిన్నపిల్లలు కూడా సినిమా చూసి ఏడ్చి వచ్చి నా దగ్గరికి వచ్చి హగ్ చేసుకొని నాకు చాలా నచ్చింది. మా మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ కోడలు చూసింది, తనకి 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయి. తను సినిమా చూసి ఏడ్చి నా దగ్గరికి వచ్చి నాకు చాలా నచ్చింది అక్క అని చెప్పి, లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలే అంత చిన్న పిల్లకి ఆ ఎమోషన్ అర్థమవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వాళ్ళు ఆర్టికులేట్ చేసి చెప్పలేరు కదా, నేను చెప్పలేరు. బట్ మేము కూడా తప్పకుండా చెట్లని కాపాడుతామనే వర్డ్ అనేది వాళ్ళ నోటి నుంచి ఏమైనా వచ్చిందా అని? యా యూనో నన్ను పండు కూడా అడిగింది షూటింగ్ అప్పుడు, చెట్టును ఎందుకు హగ్ చేసుకోవాలి నేను అని అడిగింది. నేను చేసుకొని చూడు ఎలా ఉందో అని చెప్పాను. నేను హగ్ చేసుకున్నాక ఎలా ఉంది నీకు అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. చెట్టులో కూడా లైక్ చాలా వైబ్రేషన్స్ ఉంటాయి, ఎనర్జీ ఉంటుంది, యూ విల్ ఫీల్ ఇట్. ట్రీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ నేచర్ అని చెప్పి ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ టు హర్. ఓకే. యా. కానీ చాలామంది నా ఫ్రెండ్స్ అయితే నాకు సినిమా చూసాక చెట్టు పెట్టాలనిపించింది, నాకు ఇంటికి వెళ్ళి ఇంకొన్ని మొక్కలు కొనుక్కోవాలనిపించింది, ఇలాంటివి చెప్పారు చాలామంది. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఐ థింక్ అది ఇంకా ఇంపార్టెంట్. సినిమా ఎంజాయ్ చేశారా చేయలేదా పక్కన పెడితే, ఈ సినిమా చూసి ఒక్క చెట్టు పెట్టినా నాకు చాలు. అందరూ ఒక్క మీ సినిమా చూసి ఫ్యామిలీలో ఎవరైనా ఒక్కళ్ళైనా ఒక్క చెట్టు నాటినా కూడా మీ పర్పస్ సాల్వ్ అయినట్టే. సినిమా చూడకపోయినా పర్లేదు, చెట్టు ఒకటి నాటినా నాకు చాలు. నేను అంత సీరియస్గా చెప్తున్నా, చెట్లు నాటడం చాలు. ఓకే ఓకే. సో ఇప్పుడు మీ సినిమా ఆల్రెడీ రచ్చ గెలిచింది. ఓకే. దాదాపు 14 ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్ళింది. 14 ఫిలిం ఫెస్టివల్స్లో కూడా అవార్డ్స్ అనేవి వచ్చినాయి. సో అలా రచ్చ గెలిచి ఇప్పుడు ఇంటకు వస్తున్నారు. ఇంట కూడా ఆ స్థాయిలో గుర్తింపు వస్తుందనే కాన్ఫిడెన్స్ ఉందా? ఉంది. అంటే నేను ఒక తెలుగు అమ్మాయినే కదా, నేను ఇక్కడే పెరిగాను, ఈ వరల్డ్లో పెరిగాను.
అండ్ నేను రాసిన కథ, నేను చూసిన ఎన్వైరన్మెంట్, నేను చూసిన మనుషుల నుంచే పుట్టుకొస్తుంది కదా. సో మన భాష తెలియని వాళ్ళు, మన కల్చర్ తెలియని వాళ్ళే కనెక్ట్ అయినప్పుడు తెలిసిన వాళ్ళు ఇంకా గట్టిగా కనెక్ట్ అవుతారని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. అంటే వాళ్ళు కనెక్ట్ అయింది ఏంటి అంటే చిత్రీకరణకి కనెక్ట్ అయ్యారా, లేదంటే మెయిన్ థ్రెడ్కి కనెక్ట్ అయ్యారా? కథ కనెక్ట్ అవుతారు అందరూ. సినిమా అంటే కథ, మిగతా అన్ని కథనంతో ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి కదా మన. కథనం కథ ఎక్స్టెన్షన్ అంతే. మెయిన్ కథకు కనెక్ట్ అవుతారు. సినిమాలో నేను చెప్పాలనుకున్న ఆ కోర్, హార్ట్, సోల్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవుతారు. దానికి కనెక్ట్ అవుతాం. మంచి సినిమా అయినా నాకు తెలిసి దానికే కనెక్ట్ అవుతాం కదా ఫస్ట్. మేకింగ్లో మీరు ఫేస్ చేసిన కష్టాలు ఉన్నాయా, లేదంటే స్వీట్ మెమరీస్ ఏంటి అసలు? కష్టాలు ఉన్నాయి, కానీ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా కష్టాలన్నీ నాతో పంచుకొని పాపం వాళ్ళు దే మేడ్ ఇట్ ఈజీ ఫర్ మీ. ఎందుకంటే మాకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లేదు, మేనేజర్ లేరు. సో అన్నీ వీళ్ళే చూడాల్సి వచ్చేది. పొద్దున్న లేచి అందరికన్నీ అరేంజ్ చేసి, కాల్స్ చేసి, నిద్ర లేపడం నుంచి చాలా స్ట్రెస్ఫుల్గా ఉండేది వాళ్ళకి ఆ షూట్ టైం. సో వాళ్ళు పాపం పరిగెట్టి క్రౌడ్ కంట్రోల్ చేసి, పాపం పర్మిషన్స్ తీసుకొని పోలీస్ స్టేషన్కి తిరిగి షూట్కి వచ్చి, సో చాలా ఇది ఉండేది. ఎందుకంటే ఊరు కూడా మేము షూట్ చేసేటప్పుడు సింగ్ సౌండ్లో షూట్ చేసాం. సో నేను యాక్షన్ అనగానే మొత్తం చుట్టూ ఉన్న 200 మీటర్స్ ఆపాలి, వాళ్ళు గిన్నెలు తోముతున్నా ఆపాలి, లేదంటే అది కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. సింగ్ సౌండ్ పర్ఫెక్ట్గా చేయాలి. డబ్బింగ్ లాగా మనకి సౌండ్ ప్రూఫ్డ్ ఇది ఉండదు కదా. సో దట్ వాజ్ పాపం వాళ్ళకి అది బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ అంతే. ఇప్పుడు ఏమైంది, నేను జూనియర్ ఆర్టిస్ట్గా అందరూ ఊళ్ళో వాళ్ళని వాడాను. వాళ్ళు 2 రోజులు వస్తారు, నెక్స్ట్ సీన్కి వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పొద్దున్న నిద్ర లేపి పాపం వాళ్ళని ఒప్పించి తీసుకున్నారు. వాళ్ళు రామంటారు, గొడవ చేస్తారు, వీళ్ళు అడుక్కొని బతిమలాడి పాపం ఏదో తీసుకొచ్చేవాళ్ళు. మేకింగ్లో మాకు అదో ప్రాబ్లం. అండ్ ఆ ఊర్లో ఫెసిలిటీస్ కొంచెం తక్కువే. పాపం తబిత గారు, సుకృతి ఉండేవాళ్ళు. వాళ్ళు ఏ రోజు నాకు కంప్లైంట్ చేయలేదు. నాకు భయం వేసింది, పాపం వీళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు. ఇంత ఊళ్ళో హోటల్ కూడా ఒకటే ఉండింది అక్కడ, ఆ ఊరి దగ్గర ఒకే డీసెంట్ హోటల్ ఉండింది. సో యా ఉండే, కానీ సరదాగా గడిచిపోయింది. ఐ థింక్ ఎవ్రీవన్ అందరూ బిగ్ పిక్చర్లో ఒక మంచి కథ చేస్తున్నాము, ఇది ఇంపార్టెంట్ అని చూసారు కాబట్టి నాకు తెలిసి. ఈ టైటిల్ పాత్రధారి సుకృతి వేణి కాకుండా సపోజ్ వేరే ఎవరినో సెలెక్ట్ చేసుకొని ఉంటే ఈరోజు ఇలా థియేటర్ రిలీజ్ అనేది మీకు కేక్ వాక్ లాగా ఉండేదా? ఓకే, ఇది కొంచెం టఫ్ క్వశ్చన్. యా, ఆనెస్ట్లీ చెప్పాలంటే ఉండేది కాదు. ఇంత పెద్ద రిలీజ్ అయితే ఉండేది కాదేమో నేను అనుకుంటున్నా. బట్ సుకృతిని నేను ఏదో పెద్ద రిలీజ్ కోసం తీసుకోలేదు. నేను మంచి సినిమా తీయాలి, దానికి సుకృతి కరెక్ట్గా సరిపోతుంది అని సినిమా తీశాను. అండ్ దెన్ సినిమా టుక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు సినిమా బాగా రాకపోయి ఉంటే నాకు తెలిసి వాళ్ళకి రిలీజ్ చేయాలన్న ఇంట్రెస్ట్ అంత గొప్పగా ఉండేది. సినిమా బాగా వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంకా ఇంట్రెస్టెడ్గా చేస్తున్నారు. బట్ యా, ఇట్ క్రియేటెడ్ దట్ ఆపర్చునిటీ ఫర్ ద ఫిల్మ్ టు గో బిగ్. కానీ ఫెస్టివల్స్లో ఐ డోంట్ నో. కానీ నేను ఒకటి చెప్తున్నా, సుకృతి లేకుండా ఈ సినిమా ఇలా ఉండేది కదా, అదైతే ఆనెస్ట్గా ఒప్పుకోవాలి. తను చాలా బాగా చేసింది. నేను సార్ గురించి, సుకుమార్ గారి డాటర్ గురించి చెప్పట్లేదు, సుకృతి యాజ్ అ పర్సన్, యాజ్ అన్ యాక్టర్. ఆ పిల్ల నన్ను ఫుల్గా అర్థం చేసుకొని ఆ క్యారెక్టర్ని పోషించింది కాబట్టి సినిమా అలా వచ్చింది. లేకపోతే అంత బాగా వచ్చేది కాదు అనిపిస్తుంది నాకు చాలాసార్లు. ఎంత అర్థం చేసుకోకపోతే గుండు కొట్టించుకోవడానికి కూడా ఓకే అంటుందండి. అది జనరల్గా ఆ ఏజ్ పిల్లలు ఎవరినైనా మనం గుండు కొట్టించుకోమంటే మీరు ఆల్రెడీ చెప్పున్నారు కూడా, నో అనే అంటారు. అవును, అంటే బికాజ్ ఆఫ్ ఇప్పుడున్న ఈ కాస్మెటిక్ వరల్డ్లో ఎవరు ఒప్పుకోరు. అవును, బట్ తనలో ఆ ఇంట్రెస్ట్ ఉంది, ఆ ప్యాషన్ ఉంది కాబట్టి తను ఓకే చెప్పింది. అందుకే మీకు ఆ క్యారెక్టర్ని తను అర్థం చేసుకొని అంత ఈజీగా చేయగలిగింది. అండ్ ఏంటంటే నేను ఎప్పుడు నాకు స్వతహాగా వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు హ్యాపీగా కొట్టించుకోవాలి, కేర్ చేయకుండా ఉన్న అమ్మాయిలే కావాల్సింది ఉండేది. ఎందుకంటే గుండు కొట్టేది కూడా మేము ఫిల్మ్ చేసాము. ఆ టైంలో అది కాన్ఫిడెంట్గా కూర్చోవాలి. అండ్ సుకృతి న్యాచురలీనే తన మనస్తత్వం అలాంటిదే, తను పట్టించుకోదు. నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న వీడియో చూశాను.
ఒక అమ్మాయి ఆ అమ్మాయి స్కూల్లో 10th స్టేట్ ర్యాంక్ వచ్చింది. అయితే ఆ అమ్మాయి మీద చాలామంది రాశారు. రాస్తే ఆ అమ్మాయిని విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ అమ్మాయికి కొంచెం ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉంటుంది. ట్రోల్ చేస్తే ఆ అమ్మాయి చాలా డిప్రెస్ అయిపోయి కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయిది ఇంకో వీడియో వచ్చింది. ఇంకెవరో ఇంటర్వ్యూ చేస్తే నాకు అనవసరంగా స్టేట్ ర్యాంక్ వచ్చింది, రాకపోయింటే నేను ఇంత సోషల్ మీడియాలోకి వెళ్ళేది కాదు, అండ్ అందరు నన్ను ఇన్ని మాటలు అనేవాళ్ళు కాదు అని. నాకు అది చూసి చాలా బాధేసింది. అంటే ఒక స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్న అమ్మాయి సిగ్గుగా ఫీల్ అయింది, ఎందుకంటే లుక్స్ని అంత ఇంపార్టెంట్ అని చెప్పి అందరూ ఆమెను ట్రోల్ చేశారు. సో అమ్మాయిలకి మనం అది క్లియర్గా మెసేజ్ చెప్పాలి. ఇప్పుడు నేను ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు, కానీ నాకు ఆ అమ్మాయిలకి చెప్పాలనిపించింది, లుక్స్ కాదు ఇంపార్టెంట్, మీరు సాధించడం ఇంపార్టెంట్ అని. అది ఎలా చెప్పాలి ఈ క్యారెక్టర్ త్రూ అంటే చేసి చూపించాలి అంతే. ఆ క్యారెక్టర్ మాటల్లో చెప్తే సరిపోదు, అది చేసి చూపించాలి. సో అందుకోసం నాకు ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుండు కొట్టుకోవడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ విషయం నాకు ముందు నుంచే. సో అది తను చాలా సీమ్లెస్లీ చేసింది. కలిసినప్పుడు కూడా తను కూల్, ఐ షేవ్ మై హెడ్ అని చెప్పింది. అది అంత పెద్ద ఇష్యూలా తీసుకోలేదు. జుట్టు కదా మళ్ళీ పెరుగుతుంది, గుండు కొట్టాక కూడా అది ఏం చేస్తుంది అని చూస్తే నేను తను వెళ్ళి ఫ్యాన్లో ఇట్లా నెత్తి పెట్టుకుని పద్దక ఎంత హాయిగా ఉందో తనకి డింట్ ఎఫెక్ట్ బికాస్ తను అలాంటిదే. తను ఎప్పుడు నేను ఎలా ఉన్నాను, ఏ బట్టలు వేసుకుని ఇవన్నీ పట్టించుకోదు. నచ్చింది మాట్లాడే ఫ్రీడమ్ ఉండాలి. వాళ్ళు ఇట్లా అన్ని కంట్రోల్డ్గా ఉండి, సార్ కూడా అస్సలు కంట్రోల్ చేయరు. మాట్లాడండి ఏమైంది అయితే అంటారు సార్. అంటే సినిమాలో క్యారెక్టర్ ఏంటి, ఇంట్రావర్టా ఎక్స్ట్రావర్టా? ఎక్స్ట్రోవర్ట్. షీ కేర్స్ అబౌట్ ఎవ్రీవన్. తనకి చుట్టూ మనుషులు కావాలి, అందరూ కావాలి, అందరు బాగుండాలి అనుకునే క్యారెక్టర్. అండ్ తను గాంధీ గారి లాగే, లైక్ ట్రైలర్లో కూడా షాప్ వాడు డబ్బులు ఎక్కువ ఇస్తే తిరిగి ఇచ్చేస్తుంది, ఫ్రెండ్స్ కాపీ కొట్టినా పట్టిస్తుంది. సో సినిమాలో క్యారెక్టర్ కూడా అది. షీఈ్ వెరీ ఐడియల్ క్యారెక్టర్. ఓకే. సో ఫిలిం ఫెస్టివల్స్లో మెయిన్గా వాళ్ళు అప్రిషియేట్ చేసిన పాయింట్ ఏంటి అసలు? 2 things. సుకృతి పర్ఫార్మెన్స్ దే యూస్ టు అప్రిషియేట్, అండ్ దెన్ ద హోల్ అంటే ఒక కథలో మీరు చాలా టాపిక్స్ కవర్ చేశారు, ఎన్వైరన్మెంట్ కానీ, నాన్ వైలెన్స్ కానీ, రిలేషన్షిప్స్ కానీ. దట్స్ వెరీ బ్యూటిఫుల్. చాలా అంటే నాకు కూడా అలా కుదిరింది ఆ కథలో, ఆర్గానిక్గా తీసుకురాగలిగాను నేను చాలా టాపిక్స్, లైక్ ఈక్వాలిటీ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, చాలా విషయాలు నేను చెప్పగలిగాను. అన్ని కథల్లో అది సాధ్యం కాదు, ఒక్కొక్కసారి అది కుదురుతుంది, ఒక్కొక్కసారి కిట్టిచ్చినట్టు ఉంటుంది. ఈ కథలో నాకు న్యాచురలీ నేను చెప్పగలిగాను చాలా విషయాలు, అది అప్రిషియేట్ చేశారు. ఒక కథలో మీరు చాలా పాయింట్స్ కవర్ చేశారు, అంటే ఒక పిల్లలకి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ స్టోరీ బుక్ లాగా ఒక ఫిల్మ్ క్రియేట్ చేశారు. సో దోస్ వర్ 2 things దట్ ఐ వాజ్ అప్రిషియేటెడ్. అండ్ నెక్స్ట్ మ్యూజిక్. ఓకే. మ్యూజిక్ చాలా హార్ట్ఫుల్గా కొట్టాడు తను. రీ అని మ్యూజిక్ డైరెక్టర్గా తను. మీరు చెవులు మూసుకొని విన్న హోల్ మూవీ ఒక ఎక్స్పీరియన్స్లా ఉంటుంది, మ్యూజికల్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ మ్యూజిక్ ఈజ్ బెస్ట్ పార్ట్. రీసెంట్గా సాంగ్ రిలీజ్ చేశారు కదా, అవును. ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది సాంగ్? నాకైతే అందరూ బాగుంది పాట అని మెసేజ్ చేసి. అది కొంచెం లైక్ రాహుల్ సిప్లిగంజ్కి నేను ఎప్పటి నుంచి పెద్ద ఫ్యాన్. నా సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ పాట ఉండాలి అని ఎప్పటి నుంచో. సో ఆయన ఆస్కర్ వచ్చే 2-3 weeks ముందు ఈ పాట పాడారనమాట. సో నాకు చాలా ఇష్టమైన పాట అది. కొంచెం ఫాస్ట్ సాంగ్, అది బీట్ సాంగ్. సినిమాలో ఈ అమ్మాయి ఫైట్ చేసేటప్పుడు వస్తుంది, చెట్టు కోసం ఫైట్ చేసేటప్పుడు ఆ పాట. యాక్చువల్గా సుకృతి ఆర్టిస్ట్ కంటే ముందు షీఈ్ మ్యూజిషియన్, అంటే మంచి సింగర్ కదా. మరి మీ సినిమాలో సింగర్గా ఏమకేం ఛాన్స్ ఇవ్వలేదా? ఎలా? లేదు. సో ఈ సినిమాలో పాడలేదు, కానీ నాకు పాడించాలని ఉంది తను నెక్స్ట్ సినిమాలో అయినా. ఈ సినిమాలో తన వాయిస్కి సూట్ అయ్యే సాంగ్ లేదు. సో ఇద్దరు ఫోక్ సాంగ్ ఉంది, ఆర్ ఒక దగడ్ పిల్ల అనేది అదొక కొంచెం కమర్షియల్ పెప్పీ సాంగ్. అది తన వాయిస్కి సూట్ అయ్యే సాంగ్ లేదు. ఉంటే మాత్రం పక్కా పాడిస్తాను. తనకి నాకు ఐ థింక్ కంటిన్యూ అవుతుంది అసోసియేషన్. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. ఫిలిం ఫెస్టివల్స్లో మంచి గుర్తింపు వచ్చిన సినిమాలు కమర్షియల్గా విజయం సాధించవు అనేది బాగా ఉంది. దాన్ని ఈ సినిమా బ్రేక్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయండి. చేయండి.
ఎందుకంటే ఫిల్మ్ ఫెస్టివల్స్ అన్నింటిలో నాకు ఫస్ట్ చాలామంది చెప్పారు ఇది చాలా కమర్షియల్ కదా, ఓకే. నువ్వు దీన్ని ఆర్టిస్టిక్గా తీసావు అని. అండ్ ఇక్కడ కమర్షియల్ వాళ్ళు కూడా నాకు అదే చెప్పారు, చాలామంది చూసిన వాళ్ళు, కమర్షియల్ కదా మీరు జస్ట్ ఒక 15 ఏళ్ళ అమ్మాయిని హీరోగా పెట్టి తీశారు కాబట్టి అది ఆర్టిస్టిక్గా అనిపిస్తుంది అని. కానీ కమర్షియల్ కదా అంటే ఏంటి, లైక్ ఎంటర్టైన్మెంట్ అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇప్పుడు నేను పిల్లలకి కథ తీసినప్పుడు స్లోగా బోరింగ్గా తీయాలని ఉండలేదు నాకు, వాళ్ళు ఎంజాయ్ చేసేటట్టే తీయాలని ఉండదు. అండ్ ఇప్పటి పిల్లలైతే వాళ్ళకి అటెన్షన్ స్పాన్ కొంచెం తక్కువే, వాళ్ళకి 2 నిమిషాలు బోర్ కొడితే వాళ్ళ సినిమా ఆఫ్ చేసి వెళ్ళిపోతారు. లైక్ మేము ఎట్లా అంటే టికెట్ కొనుక్కున్నామంటే మొత్తం సినిమా ఎలా ఉన్నా చూసే బ్యాచ్ మేము చిన్నప్పటి నుంచి. బికాస్ మీరు రైటర్ కాబట్టి మీరు అందులో లోటుపాట్లు అన్ని గమనించాలి కాబట్టి మీరు A to Z చూస్తారు. రైటర్ అవ్వకముందు కూడా అంటే మా జనరేషన్కి థియేటర్ అనేది లైక్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక సినిమాకి వెళ్ళాము అంటే మొత్తం చూడాల్సిందే, టెంపుల్ లాగా. సినిమాకి వెళ్తే మొత్తం చూడాల్సిందే, మధ్యలో వచ్చేసి ఆప్షనే ఉండదు ఎప్పుడు. సో బట్ ఈ జనరేషన్కి అంత అటెన్షన్ స్పాన్ ఉండదు, సో వాళ్ళకి ఎంటర్టైనింగ్గా చెప్తేనే కదా ఎక్కుతుంది అనిపించింది. అతి కొద్ది మంది రైటర్స్ మాత్రమే, అంటే మంచి రైటర్స్ అతి కొద్ది మంది మాత్రమే డైరెక్టర్స్గా సక్సెస్ అయ్యారు. మెజారిటీ ఆఫ్ ద రైటర్స్ డైరెక్టర్గా సక్సెస్ కాలేకపోయారు. మీరు ఎప్పుడన్నా అది అబ్జర్వ్ చేశారా? సో వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి మీరు నేర్చుకున్న పాఠం ఏంటి? రైటర్స్ 2 రకాలు ఉంటారు, స్క్రీన్ ప్లే రైటర్స్, డైలాగ్ రైటర్స్. తెలుగులో స్పెషలీ తెలుగులో డైలాగ్ రైటర్స్ వాళ్ళు డైలాగ్ రాస్తారు. స్క్రీన్ ప్లే రైటర్స్ కథ ఎలా చెప్పాలి, ఎప్పుడు ఏ పాయింట్ రివీల్ చేయాలి, ప్లాట్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, క్యారెక్టర్ యాక్ట్స్. సో స్క్రీన్ ప్లే ఇప్పుడు పర్చురి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్క్రీన్ ప్లే రాసేవాళ్ళు, వాళ్ళ కథలను తీసుకుని. సో వాళ్ళు కథ స్ట్రక్చర్ చేయడం, కథని ప్రాపర్గా సెట్ చేయడం తెలుసు. డైలాగ్ రైటర్స్ రైట్ ఓన్లీ డైలాగ్స్, వాళ్ళు మొత్తం కథ అయ్యాక డైలాగ్స్ ఆర్ ఇంపార్టెంట్ పార్ట్ కదా. సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్, అవే కదా గుర్తుపెట్టుకొని చెప్పేది, ఎంజాయ్ చేసేది, థియేటర్స్లో విజిల్ పడేది. బట్ స్క్రీన్ ప్లే రైటర్స్, డైరెక్టర్స్ కొంచెం సిమిలర్ థాట్ ప్రాసెస్లో ఆలోచిస్తారు కథ గురించి. నేను మోర్ ఆఫ్ అ స్క్రీన్ ప్లే రైటర్. నేను డైలాగ్స్ ఎప్పుడు రాస్తానంటే ఈ కథకి నా టోన్ సెట్ అవుతుంది ఆర్గానిక్గా అన్నప్పుడే డైలాగ్స్ రాస్తాను. సో యాజ్ అ స్క్రీన్ ప్లే రైటర్ నేను ఒక డైరెక్టర్కి క్లోజ్గా ఆలోచిస్తాను ఎప్పుడు. సో నాకు నేను ఫస్ట్ డైరెక్షన్ చేయాలనుకున్నప్పుడు నేను డైరెక్టర్ అవ్వాలి అని ఎప్పుడు అనుకోలేదు. ఈ కథ చెప్పాక ఈ కథ ఇంకెవరో చేసే కంటే నేనే చేస్తాను అనుకొని నేను డైరెక్టర్ అని. సో అప్పుడు నేను కూడా అదే అనుకున్నాను, ఓకే రైటర్గా నేను బాగానే ఉన్నా కదా, నేను సక్సెస్ అవుతానా, నేను చేయగలను డైరెక్షన్ అన్నప్పుడు నాకు నా ఫ్రెండ్స్ అదే చెప్పాను, నువ్వు స్క్రీన్ ప్లే రైటర్వి, నువ్వు డైరెక్ట్ చేయగలవు, ఎందుకంటే నువ్వు విజువల్లీ ఆలోచిస్తావు, చాలా విషయాలు ఆలోచిస్తావు, మోర్ దెన్ డైలాగ్స్ ఆలోచిస్తావు, కాబట్టి యూ మైట్ గెట్ ద న్యాక్ ఆఫ్ ఇట్ అని చెప్పి. ఎవరు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే మీరు ఆల్రెడీ రైటర్గా కొంతమంది రైటర్స్ దగ్గర పనిచేసి ఉన్నారు, సో వాళ్ళల్లో మీకు ఎవరు ఇన్స్పిరేషన్? నాకు చాలామంది ఉన్నారు. ఫస్ట్ చంద్రశేఖర్ రెడ్డి గారు, మా గురుగారు. ఫస్ట్ నేను రాసిన మనమంతా సినిమా, నాకు సినిమాల్లో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఆయనే, అండ్ ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. సో రైటింగ్ నేను రాసేటప్పుడు ఎప్పుడు లైక్ చందు సార్ చదివితే నన్ను తిడతారా పొగుడతారా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు ఆలోచిస్తాను అనమాట. లైక్ ఈజ్ ఇట్ అప్ టు హిస్ స్టాండర్డ్ అని. ఆయనకే తెలియకుండా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది నా మీద. చూసారా ఈ సినిమా? యా చూసారు. ఏమన్నారు? బాగుందన్నారు, ఆయనకు నచ్చింది చాలా. సో ఆ రకంగా పాస్. అండ్ దెన్ సంగీతం శ్రీనివాస్ గారు, ఆయనతో నేను ప్రతి విషయం నేను డిస్కస్ చేస్తాను, ఎవ్రీ కథ నాకు ఐడియా వచ్చినప్పుడు. అండ్ ఈ సినిమా క్లైమాక్స్ కూడా కొంచెం ఆయన ఇన్పుట్స్ తీసుకొని క్లైమాక్స్ బిల్డ్ చేశాను. డైరెక్షన్కి ఆయనే నాకు ఒక 2 days క్రాష్ కోర్స్ ఇచ్చారు, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా డైరెక్ట్ చేసుకోవాలి. అండ్ నాకు విఎన్ ఆదిత్య గారు చాలా ఇష్టం. అండ్ పర్సనలీ నేను ఏదున్నా సార్కి ఫస్ట్ ఫోన్ చేసి చెప్తాను అనమాట. పర్సనలీ కూడా ఐ డిస్కస్ లాట్ ఆఫ్ థింగ్స్. సురేష్ బాబు సార్, నేను ఒక 1 year ఎస్పీలో ఐ ట్రావెల్డ్ విత్ హిమ్. అండ్
యాజ్ ఎ రైటర్ ఓన్లీ. రైటర్స్ డిపార్ట్మెంట్. సో ఐ థింక్ sir is one of the most brilliant people I've ever met. అంటే ఆయన దగ్గర నుంచి అసలు ఇంత చిన్న విషయంలో కూడా తప్పించుకోలేము మనం. స్క్రిప్ట్కి వస్తే ఏదున్నా ఇలా పట్టేస్తారు ఆయన. తేజ గారు మరి అంత నాలెడ్జ్ ఉన్న ఆయన ఎందుకు సినిమాలు తీయట్లేదు? మీకు ఎప్పుడన్నా మీ మధ్య డిస్కషన్ జరిగిందా ఎప్పుడన్నా? లేదు, అది నేను ఆయన నాకు గురువుగారు లాగా, నేను నాకు ఏం అవసరమో అదే డిస్కస్ చేస్తాను. అది ఆయన ఇష్టం. హీ హాస్ టు ఎంజాయ్ ద ప్రాసెస్. తీశారు కదా చాలా తక్కువ, ఆయన లేదుగా. రానా అంటే కొంచెం ఇనిషియేట్ తీసుకొని ఆయన తీస్తే బాగా తీయాలనే అనుకుంటారు ఆయన. హీ సెట్స్ హై స్టాండర్డ్స్ ఫర్ హిమ్సెల్ఫ్. అండ్ చిన్న సినిమాలు ప్రజెంట్ చేయడం ఆయన స్టార్ట్ చేశారు. అండ్ ఐ థింక్ అది చాలామంది యంగ్ ఫిల్మ్ మేకర్స్కి చాలా హోప్ ఇచ్చింది అనిపిస్తుంది నాకు. యంగ్ డైరెక్టర్స్కి లైక్ పెళ్లి చూపులు, కంచర్పాలెం అలాంటివి గుర్తించి ఆయన హీ గేవ్ సచ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. అలాంటి సినిమాలు ఆయన ప్రజెంట్ చేయకపోతే అంత రీచ్ ఉండేది కదేమో కదా. ఇప్పుడు మీ మైత్రి లాగా అవును. ఏంటి అసలు ఎలా మీ కెరియర్లో రైటర్ అన్న ఒక మీ డిజిగ్నేషన్ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఎలా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు. నేను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు షార్ట్ స్టోరీస్ రాసేదాన్ని. అండ్ అవి మోస్ట్లీ చెత్త ఏదో రాస్తూ ఉండేదాన్ని. కానీ తర్వాత నేను నా ఓన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. MBA అయింది. తర్వాత ట్రైనింగ్ చేద్దాము అనేసి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. ఆ టైంలో ఒక మేనేజ్మెంట్ వెబ్సైట్ నా ఆర్టికల్స్ ప్రింట్ చేసేది, బుక్ రివ్యూస్, మేనేజ్మెంట్ ఆర్టికల్స్. సో వాళ్ళు ఇంకో సినిమా పేజ్ స్టార్ట్ చేశారు వాళ్ళు. సో వాళ్ళు నన్ను ఒక సినిమా ఏదో రిలీజ్ అయితే అప్పుడే నేను వెళ్ళాను అనమాట మార్నింగ్ షోకి. రివ్యూ రాసిస్తారా? 2-3 సినిమా గుర్తులేదు, ఆల్మోస్ట్ 2006-07 టైంలో. అంటే ఇనిషియల్ స్టేజ్లో అంటే మనకి అందులో ఉన్న లోపాలన్నీ ఎత్తి చూపించాలనే ఒక ఉత్సాహం ఉంటుంది కదా, అలా చేశారా మీరు? లేదు, నేను అలా రాయలేదు, చాలా ఎంటర్టైనింగ్గా రాశాను నేను. సో నేను ఏం చేసినా ఫస్ట్ నేను ఎంటర్టైనింగ్గా చేయాలని ట్రై చేస్తాను. నేను లైక్ ఐ షుడ్ ఎంజాయ్ ఇట్, పీపుల్ హూ ఆర్ రీడింగ్ ఇట్ ఆల్సో షుడ్ ఎంజాయ్ ఇట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2-3 రాసిన సరదాగా ఉండింది. ఆ తర్వాత నా ఫ్రెండ్ ఒక అబ్బాయి షార్ట్ ఫిల్మ్ ఏదో తీస్తున్నాడు, తను నా రివ్యూస్ చేసి, నువ్వు డైలాగ్స్ రాస్తావు నా షార్ట్ ఫిల్మ్కి, ఇంత ఓ మేధావిలాగా రివ్యూస్ రాస్తావు కదా. అండ్ దెన్ ఐ రోట్ డైలాగ్స్ ఫర్ హిస్ షార్ట్ ఫిల్మ్. అప్పుడు నాకు ఏంటో షార్ట్ ఫిల్మ్ ఏంటి? పసి వయసులోనూ. ఓకే. అండ్ దెన్ తను నేను రాసిన కథలు కొన్ని చదివాడు ఆ టైంలో మా డిస్కషన్స్లో. రాధాకు ఒక కథ పంపిస్తే, రాధ అంటే రాధేశ్యామ్ డైరెక్టర్. సో తను చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్. సో తను చంద్రశేఖర్కి పంపించాడు. అప్పుడు సార్ మనమంతాకు పిలిచారు. అప్పుడు నా లైఫ్లో ఇలా రైటర్గా స్టార్ట్ అయింది. అప్పటిదాకా నాకు అసలు ప్లానే లేదు. అందుకే నేను చాలామంది ఎలా రావాలి ఇండస్ట్రీలోకి అంటే నా దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉండదు. ఫర్ సమ్ పీపుల్ చాలా కష్టపడి వస్తారు, కొందరు వచ్చి కష్టపడతారు. సో ఇప్పుడు రాధేశ్యామ్ కానీ మనమంతా కానీ ఆడియన్స్కి అంతగా రీచ్ అవ్వలేకపోవడానికి ఏంటి రీజన్ ఏమనుకుంటున్నారు? అది ఏ సినిమాకి నాకు తెలిసి ఇట్లా ప్రాపర్ రీజన్స్ ఉండదు. ఒక్కొక్కసారి వీ పుట్ అవర్ ఎఫర్ట్స్, కానీ ఒక్కొక్కసారి ఆ టైమ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ మైట్ నాట్ బి రైట్ ఫర్ దట్ ఫిల్మ్ ఆర్ దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. అలా చెప్పడానికి లేదనిపిస్తుంది నాకు. బట్ వీ షుడ్ ఎంజాయ్ దట్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దట్ ఫిల్మ్. నాకు మనమంతా వెరీ స్పెషల్. అల్టిమేట్గా సక్సెస్ అనేదే కదా కావాల్సింది ఇండస్ట్రీలో. ఇప్పుడు మనం సినిమా మేకింగ్లో ఎంజాయ్ చేసాం, మేము చాలా బాగుందని అనుకోవటం కాదు కదా. అల్టిమేట్గా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మెప్పు పొంది సక్సెస్ అయినప్పుడే కదా మనకి ఆ ఎంజాయ్మెంట్ అనేది. మనం సినిమా బయటకు వచ్చేసాక, బయటకు వచ్చిన తర్వాత అరే మనం ఏం మిస్ అయ్యాం అనేది డెఫినెట్గా మనం చూసుకుంటాంగా. నేను అడిగింది అది యాజ్ ఏ రైటర్గా మీరు అందులో గమనించిన లోపాలు ఏంటి? అందులో రైటర్గా నాకు మనమంతా ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. ఎందుకంటే అందరూ ఇంట్లో మొదలుపెట్టి బయటకు వెళ్తే
సార్ ప్రపంచంలో మొదలుపెట్టి ఇంట్లోకి వచ్చారు. నాకు అది బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అనిపిస్తుంది. ఐ డోంట్ నో, ఆన్ పేపర్ ఫర్ మీ దట్స్ ఎ బ్రిలియంట్ స్టోరీ. యా, నేను చాలా నేర్చుకున్నాను దాని నుంచి. సో ఇప్పుడు కొన్ని మన మనసుకి చాలా దగ్గరగా ఉన్న వాటిలో మనం తెలిసి లోపాలు వెతకలేము. మీరు రాంగ్ పర్సన్ రాంగ్ క్వశ్చన్ అడిగారు. ఓకే, ఏంటి మహానటి ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? మహానటి నాకు మోర్ ఆఫ్ అ ఛాలెంజ్. అంటే నేను యాజ్ ఎ రైటర్ నేను ఎంత డెప్త్కి వెళ్ళగలను, నా స్ట్రెంగ్త్స్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి, నాకు అన్ని మహానటి రాసేటప్పుడే తెలిసింది. సో ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. ఆవిడ స్టోరీ తీసుకున్నా, దెర్ ఆర్ మెనీ అప్స్ అండ్ డౌన్స్. లాస్ట్ పార్ట్ ఎంతవరకు అందులో మహానటి అనే సినిమాకి? అంటే దీని ఆన్సర్ చెప్పడం కష్టం. మేమిద్దరం కలిసి కూర్చొని దాన్ని బిల్డ్ చేసి, ఆ తర్వాత సాయి మాధవ్ గారు వచ్చి బ్యూటిఫుల్ డైలాగ్స్ రాసి, ఇట్ వాజ్ అ కొలాబరేషన్. ఇప్పుడు ఇది నాది, ఇది నీది అని మేము ఎప్పుడు మాట్లాడము. నేనే అలా ఎప్పుడు మహానటి రైటరు, లేదంటే కో రైటర్, లేదంటే అలా. యా, కో రైటర్. స్క్రీన్ ప్లే నేను నాగితో కలిసి కో రైట్ చేశాను. అంటే నేను ఎందుకు అడిగానంటే, ఇప్పుడు ఒక జాతీయ అవార్డు వచ్చింది, సావిత్రి గారి లైఫ్ గురించి మ్యాక్సిమం అందరికి తెలిసిందే, అయినా కూడా దాన్ని అంత జనరంజకంగా చెప్పగలిగారు కదా. అందుకని మీరు ఆ సిట్టింగ్స్లో కూర్చున్నప్పుడు కానీ ఏంటి, మనం కొన్ని అందరికీ తెలిసిన విషయాలు వదిలేశారు మీరు. సో తెలియని విషయాలని, చాలా వరకు తెలియని విషయాలను, కొంచెం ఈ జనరేషన్ తెలియని విషయాలని కొంచెం ఇన్కార్పొరేట్ చేశారు. అందుకే అంత సక్సెస్ అయింది కదా మూవీ. సో డ్యూరింగ్ ద సిట్టింగ్స్ అంటే మీ మధ్య జరిగిన ఆ డిస్కషన్ ఎలా ఉండేది ఏంటి అని? బేసిక్లీ నేను డైరెక్టర్ విజన్ని నేను ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అన్న దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాను. నాకు మోస్ట్గా ఓకే ఈ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ వాడదాం సినిమాలో అని చెప్తే, ఆ ఇన్సిడెంట్లో ఎమోషన్ ఫిగర్ అవుట్ చేసి అది ఎక్కడ పెట్టాలి, దాని ప్లేస్మెంట్ ఏంటి, దానిలో ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ చెప్తున్నప్పుడు మన మూవీ మొత్తం ఒక థ్రెడ్లో రన్ అవుతుంది కదా, దానిలో ఏ ఎమోషన్ చెప్పాలి. ఇప్పుడు సావిత్రి గారు అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, వచ్చేసారు, ఇచ్చేసారు, ఈ సినిమా చేశారు, ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్లో కొట్టంగానే దొరుకుతుంది. కానీ ఆ పాయింట్లో ఎలా ఫీల్ అయ్యారు అన్నది మేము ఇమాజిన్ చేయాలి కదా, లేకపోతే మీరు సినిమా ఎలా చూడగలరు? ఆవిడ ఎలా ఫీల్ అయ్యారు అన్నది ఇట్స్ ఫిక్షనల్. సో దట్ వాజ్ మై జాబ్ టు ఫిగర్ అవుట్. లైక్ నాగి రైటింగ్ విజన్ని నేను ఐ హ్యాడ్ టు మేక్ ఇట్ వర్క్ ఎమోషనల్లీ. ఓకే, సో మీ లైఫ్ అంటే నేనేది మీ కెరియర్ రైటర్గా మారిన దగ్గర నుంచి డైరెక్టర్గా ఫస్ట్ సినిమా రిలీజ్ వరకు మీ జర్నీ, ఈ జర్నీలో మీకు అండగా నిలిచింది ఎవరు? ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా అదే రైటర్గా మారిన దగ్గర నుంచి ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా అనేది ఎటు పేరెంట్స్ ఉంటారు మన లైఫ్లో. సో యా, మా సిస్టర్, మా చెల్లెలు. అంటే సినిమా ఇండస్ట్రీలో డబ్బులు రావు స్టార్టింగ్లో, వచ్చిన అప్పుడప్పుడు అడప కొంత వస్తాయి, కానీ ఇలా ఎవ్రీ మంత్ పే లాగా ఉండదు కదా. సో పాపం తను ఫైనాన్షియల్ బర్డెన్ అంతా తను తీసుకుంది కాబట్టి నేను చేయగలిగాను. సో షీ ఈజ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. ఓకే, అంటే ఆ చాయిస్ రిపర్కషన్స్ తను తీసుకుంది. చాయిస్ నాది, నేను పర్సూ చేస్తా అని, కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తన మీద పడ్డాయి. మా మదర్కి హెల్త్ బాగాలేనప్పుడు కానీ, హాస్పిటలైజ్ అయినప్పుడు కానీ, ఫైనాన్షియల్లీ షీ టు సపోర్ట్ ద ఎంటైర్ ఫ్యామిలీ. అండ్ ఇప్పటికీ పాపం నా ఖర్చులకి అడుక్కుంటూనే 5,000 10,000 ఇస్తుంటు. షీస్ బీన్ సపోర్టింగ్ మీ లాట్. ఐ హోప్ వన్ డే ఐ కెన్ రిటర్న్ దట్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా డైరెక్టర్గా మంచి పేరు వస్తే ఆటోమేటిక్గా మీకు సినిమాలు వస్తాయి. మీ హోప్ ఫుల్ఫిల్ అవుతుంది. హోప్ఫుల్లీ. అంటే ఈ సినిమా డైరెక్టర్ అయ్యి సినిమా రిలీజ్కి వచ్చిన దాకా, ఈ సినిమా రిలీజ్కి వచ్చింది అంటే ఫస్ట్ సినిమా ఒక డైరెక్టర్ అయిన తర్వాత కూడా అలా డిపెండబుల్గా ఉండటం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. దాన్ని ఎలా మీరు? అది యాక్చువల్లీ కష్టంగా ఉంటుంది, కానీ నాకు మా చెల్లెలు ఆ సెక్యూరిటీ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నేను అడగక ముందే షీ గివ్స్ అది. ఓకే, ఇప్పుడు
దీనికి మంత్ బిగినింగ్ బిల్ స్టార్ట్ అవుతాయి చూసుకొని ముందు దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ వితౌట్ హర్ ఐ కుడెంట్ హ్యావ్ డన్ ఇట్. ఆ సపోర్ట్ లేదు, మీరు పీస్ఫుల్గా వర్క్ చేసుకోలేరు కదా. ప్రతి సినిమా వాళ్ళకి ఒకరు ఉంటారు తెలుసా అలా. ఎవ్రీ వన్ నీడ్స్ వన్ పర్సన్ లైక్ దట్. ఎందుకంటే మాకు కన్సిస్టెంట్ ఇన్కమ్ ఉండదు. సో మా అందరి లైఫ్లో అలా ఒక పిల్లర్ ఉంటారు, లేకపోతే మేము ఇంత దూరం రాము. ఆస్క్ ఎనీ వన్. ఓకే, సో మీ పిల్లర్ మీ చెల్లెలు పేరు లీలా. లీలా, గుడ్. లీలా ఈ సినిమా తర్వాత డెఫినెట్గా నువ్వు ఇచ్చిన మొత్తాన్ని డబుల్గా ఇచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అసలు నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్ ఏంటి ఇండస్ట్రీలో? నాకు నెక్స్ట్ యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు భారతీయుడు ఒకే ఒక్కడు ఈ సినిమాలన్నీ నేను చాలా హైతో చూసేదాన్ని. నాకు శంకర్ గారి సినిమాలు చూస్తే ఇట్లా ఓకే మెసేజ్ ప్లస్ అడ్రినలైన్ రష్ అవన్నీ కలిపి ఉండేవి కదా, అండ్ ఆ స్కేల్. సో నాకు అలాంటి ఒక కథ చేయాలని ఉంటుంది ఎప్పుడు. కానీ అలాంటి శంకర్ గారు ఈ మధ్యకాలంలో వరుసన ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్నారు కదా. మనం అడ్మైర్ చేసే ఒక డైరెక్టర్ నుంచి ఇలాంటి ఫెయిల్యూర్స్ రావటం అనేది ఎలా నాకు డైజెస్ట్ అవ్వదు కదా. నేను వెరీ ఆప్టమిస్టిక్ అండ్ పాజిటివ్ పర్సన్. నేను లైక్ నాకు శంకర్ గారు ఈజ్ ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు. ఎందుకంటే ఆ సినిమాలు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అసలు నేను మర్చిపోలేను. నేను వన్ డే సీఎం ఒకే ఒక్కడు సినిమా చూసినప్పుడు నేను ఇట్లా సగం సినిమా నోరు తెచ్చుకొని చూశాను నేను. నాకు ఇంకా గుర్తుంది. ఐ వాజ్ షాక్డ్. అసలు ఏంటి ఏం జరుగుతుంది అని. అప్పటికి ఇంకా సినిమా డీటెయిల్స్ అన్నీ తెలియదు. సో నాకు అలాంటి ఒక కథ తీయాలని ఉంటుంది, ఒక హీరో హూ విల్ చేంజ్ ద సొసైటీ. అలాంటి ఒక కథ తీయాలి. సో ఈ సినిమాలో మీ హీరో కూడా అలాగే అదే సేమ్ క్యారెక్టర్ కదా, చేంజ్ ద సొసైటీ అనేది ప్రస్తుతం ఉన్న సొసైటీలో. ఇప్పుడు నా హీరో వరల్డ్ చిన్నది. ఐ వాంట్ టు మేక్ ఇట్ అ బిగ్గర్ వరల్డ్. మీరు ఆల్రెడీ బిగ్ బ్యానర్లు పడ్డారు, బిగ్ ప్రొడ్యూసర్స్ దగ్గర పడ్డారు. సో సక్సెస్ అయితే వాళ్ళే ఇస్తారు కదా అవకాశం అనేది. వాళ్ళు కూడా కథ బాగుంటేనే ఇస్తారు. ఎవరు సక్సెస్ అవ్వడం కొంతవరకు నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఐ థింక్ ప్రతి ప్రొడ్యూసర్ ఫస్ట్ కథ చూస్తారు, దెన్ ప్రొఫైల్ కదా. ఏంటి అసలు మీ గోల్ ఏంటి? నా గోలా మంచి కథలు చెప్పాలి, హ్యాపీగా ఉండాలి. మంచి కథలు చెప్పాలి, మంచి సినిమా డైరెక్ట్ చేయాలి. ఆ రెండింటిలో దేనికి ఎక్కువ ప్రయారిటీ? మంచి సినిమా డైరెక్ట్ చేయడం అంటే కథ చెప్పడమే కదా, రెండు వేరే వేరే నాకు ఇప్పటిదాకా తెలీదు. అలా కాదు, సినిమా డైరెక్ట్ చేయడం మంచి డైరెక్టర్ ఇంకొక మంచి డైరెక్టర్కి ఇవ్వటం వేరు, కమర్షియల్ డైరెక్టర్కి ఇవ్వటం వేరు. ఒక మంచి కథని మీరు డైరెక్ట్ చేసి ఒక మంచి సినిమా తీయడం వేరు. కథ నేను పేపర్లో చెప్పడం, విజువల్లీ చెప్పడం అదే తేడా. డైరెక్టర్గా విజువల్ క్రియేట్ చేసి చెప్తాను. మీరు మంచి కథలు చెప్పాలి అన్నప్పుడు నాకు రెండు మీ మంచి కథలు ఏ డైరెక్టర్లో తీస్తే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు అలా ఏం లేదు. ఆ కథ నేను చెప్పినప్పుడు ఆ డైరెక్టర్ నేను చూసిన ఎమోషన్కి కనెక్ట్ అవుతే చాలు. నాకు విజన్తో కనెక్ట్ అవ్వాలి. అది కొత్త వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఓకే, కథకు జస్టిస్ చేసేవాళ్ళే ఇంపార్టెంట్ ఎప్పుడు. ఓకే. అండ్ ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ రైటింగ్ ఆన్ పేపర్ జడ్జ్మెంట్ కరెక్ట్గా ఉండాలి. ఆర్ఎల్స్ ఐ డోంట్ థింక్ దాని రైటింగ్లో బాగాలేను కదా ఎప్పుడు డైరెక్షన్లో రిపేర్ చేయలేము అసలు. అదైతే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నేను ఆన్ పేపర్ కథ పర్ఫెక్ట్గా ఉంటేనే అవుట్పుట్లో వస్తుంది. చిన్న చిన్న చేంజెస్ ఉన్నా పర్లేదు, చిన్న ఓకే, బట్ బిగ్ పిక్చర్లో ఆన్ పేపర్ కథ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండదు. ఏంటి రీసెంట్గా మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటి రీసెంట్ టైమ్స్లో? నాకు మంజుమల్ బాయ్స్ చాలా నచ్చింది. ఓకే. లాస్ట్ ఇయర్ చూసిన సినిమాల్లో అంటే ఒక బ్రదర్హుడ్ అండ్ ఆ మ్యూజిక్, ఫ్రెండ్షిప్ అండ్ మ్యూజిక్ని కూడా బ్యూటిఫుల్గా వాడారు ఆ పాటని. మంజుమల్ బాయ్స్ నాకు ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఫేవరెట్ మంజుమల్ బాయ్స్. ఓకే. సో ఇంకా కొద్ది రోజుల్లోనే ఆడియన్స్ ముందుకు వెళ్ళబోతున్నారు. ఏంటి టెన్షన్ ఉందా?
టెన్షన్ ఉంది, ఆల్సో చాలా సెక్యూర్డ్గానే ఉంది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లో ఉంది సినిమా. సో అందరూ దీన్ని మనస్ఫూర్తిగా ప్రమోట్ చేస్తున్నారు. అండ్ ఐ థింక్ ఐఎమ్ ఆల్సో సెక్యూర్డ్. టెన్షన్ ఆబ్వియస్లీ ఫస్ట్ టైం డైరెక్టర్ని కాబట్టి ఉంది, బట్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పదు అంటే అప్పీల్, ఎలాంటి అప్పీల్ చేయబోతున్నారు ఆడియన్స్? మీ పిల్లల్ని, మీ గ్రాండ్ పేరెంట్స్ని, పిల్లలు, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరు కలిసి వెళ్ళి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అందరికీ ఈ సినిమా నుంచి తీసుకోవడానికి ఎంతో కొంత ఉంటుంది. అందరూ విల్ టేక్ అట్లీస్ట్ అ లిటిల్ పార్ట్ ఆఫ్ దిస్ విత్ యూ ఫర్ షూర్. ఏదో ఒక్క విషయం అయినా ఇంటికి క్యారీ చేస్తారు. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మీ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. మీరు కోరుకున్న విధంగా మీరు మరిన్ని మంచి కథల్ని ప్రేక్షకులకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా పద్మావతి గారితో మన స్పెషల్ ఇంటర్వ్యూ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవటం అనేది ఎంతో ముఖ్యం. ఆ అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఆవిడ డైరెక్ట్ చేసిన గాంధీ తాత చెట్టు ఈ నెల 24న ఆడియన్స్ ముందుకు వస్తుంది. సో మీరు కూడా చూడండి. ఆవిడ కోరిక మేరకు మనం అందరం కూడా ఎన్విరాన్మెంట్ కాపాడటంలో తలా ఒక చేసి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.